ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే ఆగు, బయటేం పడుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చావు. ఏముంది, ఇక్కడే పడుకో అంటున్నా. అంత నీ ఇష్టమేనా? అంత నీ ఇష్టమేనా? నిన్నేమో బయట పడుకో అని దిండు దుప్పటి నా మొహాన్ని కొట్టేశావు కదా. అది నిన్న, ఈరోజు నేనే పడుకోమంటున్నాను కదా. కుదరదు, నాకు బయటే పడుకోవాలనిపిస్తుంది. ఎక్స్ట్రాల్ చేయకుండా ఇక్కడే పడుకో, లేదా పడుకో. ఈ మాత్రం దానికి ఇక్కడే పడుకో అన్నం దేనికో. ఈ మనిషి ఏమో ఇక్కడ పడుకో అంటున్నాడు. ఆద్య చెప్పిన ప్లాన్ ప్రకారం బయట పడుకొని పెద్దనాన్న కంట్లో పడ్డం ఎలా? ఏంటా చూపు? నిన్ను చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది బావా. అనిపిస్తుంది. నాకు మండితే నాకు అనిపించాల్సింది కూడా అనిపిస్తుంది. పడుకో. ఆ పువ్వు వచ్చి నీ మీద పడాలి అనుకుంటుంది. నన్నేం చేయమంటావు? చెప్తే అర్థం కాదా నీకు? నాకు అర్థమైంది బావా, ద్రాక్షకి అర్థం కావద్దు. నన్నేం చేయమంటావు? అబ్బా, చాలా బాగుంది. ఏంటి? ద్రాక్ష బావా, ద్రాక్ష పండు చాలా బాగుంది. చూడు, ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పడుకో. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు బాగుండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. పడుకో. లే లే లే, బయటికి పో. 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 అమ్మో, అనుకోకుండా షార్ట్ వేసుకోబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఇది బయట పడుకుంది. ఒకవేళ మామయ్య చూస్తే? అబ్బా, ఇది లోపలున్న చేటే బయటున్న చేటే. భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా? ఏంటి పార్వతి? చారు చూడు, మళ్ళీ వచ్చి బయట పడుకుంది.
ఇదేం రోగం పార్వతి? గడ్డివాములో పడుకోబెట్టినా దీనికి బుద్ధి రాలేదా? వదినా, బయట పడుకుని బావగారి కంట్లో పడితే చారుని సీనుని ఒక్కటి చేస్తారు అని ఆ ఆద్య చెప్పిన మాట విని అదిగో ఆ చారు బయట పడుకుంది. దాని మొహం దానికేం తెలుసు పార్వతి? అన్నయ్య కంట పడితే వాళ్ళని కలపడం తర్వాత సంగతి. పెళ్లి చేసింది ఎందుక? నువ్వేం చేస్తున్నావని నా ప్రాణం తీస్తాడు. అవునవును, ఆ మధ్య నాకు అలా కల కూడా వచ్చింది. ఏంటి, మా అన్నయ్య చేతిలో నేను ఎలా చేస్తాను అని కలలు కూడా కంటున్నావా? అయ్యో, నిద్రలో అలా వచ్చిందంతే. ఓ పార్వతి, అందరూ నా ప్రాణాలు తీయటానికి తయారయ్యారు. దాని దెబ్బకి రోజుకొక్కసారైనా గుండెపోటు అలా వచ్చి పలకరించి పోతూనే ఉంది. సర్లే వదినా, ముందు దాన్నేం చెయ్యాలో చూడు. ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. మొన్న గడ్డివాములో పడేసినట్టు ఈ రోజు తీసుకెళ్లి బావిలో పడేద్దామా? దరిద్రం వదిలిపోతుంది. అయ్యో వదినా, ఆ పాప మనకెందుకు? మనము పోయి చారు పక్కనే పడుకుందామా? ఒకవేళ బావగారు అడిగినా గదిలో గాలాడ్డం లేదునో దోమలు కుడుతున్నాయనో చెప్పి కవర్ చేయొచ్చు. సరే, పడుకుందాం పదా. వదినా, మా ఆయన నేను లేకుండా పడుకోలేడు. మీ ఆయన గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి ఆలోచించవా? పోయి దిండి తెచ్చుకోపో. సరే సరే ఉండు, మా ఆయనకు ఒక మాట చెప్పొస్తాను. నేను ఆయనకు ఒక మాట చెప్తాను, వెళ్ళు. నేను ఉన్నాను, విన్నాను. ఏమండి, తాగితే చాలు ఉన్నట్టు అన్ని విన్నట్టు అనిపిస్తుందా? నేను విన్నాను. తాగింది చాలుగా కలవరించడం ఒకటి, చంపేయాలి మిమ్మల్ని. బిల్లు కట్టాను కదరా, కాసేపు మత్తెక్కిన తర్వాత పోతాను. నన్ను పడుకోనిరా. ఇప్పుడే ఇంటికి వెళ్తే నా పెళ్ళం బ్రహ్మరాక్షసి ప్రాణం తీసేస్తుందిరా బాబు. బయట ఇలా కూడా ప్రచారం చేస్తున్నారా? రేపు మీ పని చెప్తామనండి. ఇప్పుడు నేను బయట పడుకుంటున్నాను, మీరు ఒక్కడే గదిలో పడి దొరలండి. చెప్పాను కదరా కాసేపు ఉంటాను. నేను ఉన్నాను, నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.